చుట్టుపక్కల వాళ్ళని చూస్తే అనిపిస్తుంటుంది అందరూ మంచి స్టేటస్ మెయింటైన్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నారని. మనం ఎప్పుడు అలాంటి లైఫ్ లీడ్ చేస్తామో. నీ దృష్టిలో పెద్దిల్లు, ఇంటి ముందు కారుంటే గొప్ప లైఫ్ అనుకుంటే పొరపడుతున్నట్టే. ఈ రోజుల్లో గొప్ప లైఫ్ అంటే ఏంటో తెలుసారా? 3 పూట్ల కడుపు నిండా భోంచేస్తూ మనశ్శాంతిగా పడుకోవడం. మనందరికీ 3 పూట్ల భోజనం అందుతుంది కదా. ఇక ప్రశాంతంగా పడుకునే విషయం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టకపోవడం. ఈ కేసు ఆ కేసు అంటూ కోర్టుల చుట్టూ తిరగకపోవడం. రోగాల బారిన పడి హాస్పిటల్స్ పాలవకపోవడం. ఈ 3 ప్రాబ్లమ్స్ లేని మనిషికి పచ్చడన్నం కూడా పలావ్లా టేస్టీగా అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, హాస్పిటల్స్ తిరుగుతున్న ఫ్యామిలీస్ నడుగు, వాళ్ళ లైఫ్ ఎంత డిస్టర్బ్డ్గా ఉందో. కంట్లో నుంచి కన్నీరు కాదు, రక్తం కారుస్తూ బ్రతుకుతున్నారు. దేవుడి దయ వల్ల మనందరం హ్యాపీగానే ఉన్నాం. పక్క వాళ్ళ స్టేటస్ని చూసి ఫీల్ అవ్వకు. పాపం ఎవరి లైఫ్ ఎలా ఉందో మనకు తెలియదు. నువ్వు కూడా జాబ్ లేదా బిజినెస్ చేసే స్టేజ్కి వచ్చినప్పుడు హై స్టేటస్ లైఫ్ కోరుకో, వద్దనట్లేదు. కానీ నేను చెప్పిన ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండేలా చూసుకో. మనం ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ కోసం కొన్ని కోట్ల మంది కలలు మాత్రమే కంటున్నారని తెలుసా?